హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ స్పెషల్. ఈరోజు మన టాపిక్ ఏంటో మీకు thumbnail చూసే అర్థమైపోయి ఉంటుంది. నేను ఇంట్లో ఎలా అయితే మనీ సేవ్ చేసుకుంటానో, నేను ఫాలో అయ్యే టిప్స్ ఏమిటో అవి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది అందరికీ యూజ్ అవుతుందండి. మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు మనీ సేవ్ చేయాలని అనుకుంటామండి. కాకపోతే ఆ సేవింగ్స్ ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి డైలీ శాలరీ ఉంటుంది, ఇంకొంతమందికి మంత్లీ శాలరీ ఉంటుంది. కాబట్టి సేవింగ్ అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాల్సిందే. అందులోని మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అయితే తప్పకుండా చేసి తీరాలండి. సేవింగ్ అనగానే ముందు బడ్జెట్ వేసేసుకుంటాము. కానీ ఆ బడ్జెట్ ఎలా వేసుకోవాలి, బడ్జెట్లో ఉన్న ఖర్చుని ఎలా తగ్గించాలి అనేది మాత్రం మనం ఒకసారి ఆలోచించాల్సిందే. అయితే కొంతమందికి నెల శాలరీ ఉంటుంది, కొంతమందికి వీక్లీ శాలరీ ఉంటుంది. అయితే మనం చేసే పనిని బట్టి అయితే మనకి శాలరీ అనేది వస్తుంది. కాబట్టి మన ఖర్చుని మనమే చూసుకుని చేసుకోవాలి. మన ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. పక్క వాళ్ళు ఏదో కొన్నారని మనం కొన్నట్లయితే మనకి లాస్ తప్ప ఆదాయం అయితే ఏది ఉండదు. ఇప్పుడు మనకు వచ్చే శాలరీలో మనం ఏం చేస్తామంటే, మనకి నెలకి ఇంత శాలరీ అని వస్తుంది కదా, అందులో మనము ఒక 20-30% పక్కన పెట్టేస్తాము. ఆ పక్కన పెట్టిందే మనము సేవింగ్ అని అనుకుంటాము. అయితే ఆ పక్కన పెట్టిన 20-30% అయితే మనకి సేవింగ్ అయితే అవ్వదండి. ఏదైనా ఒక నెలలో కొంచెం ఖర్చు ఎక్కువైందంటే వెంటనే ఈ సేవింగ్స్ పెట్టుకున్న డబ్బులు తీసేసి ఖర్చు పెట్టేస్తుంటాము. కాబట్టి మనము ఎలా ఖర్చు తగ్గించాలి, ఎలా సేవ్ చేసుకోవాలనేది మనము ఒక బుక్లో రాసుకోవాలండి. రాసుకుని దాని గురించి మనం ఆలోచించాలి. ఏమైనా తగ్గించాల్సినవి ఉన్నాయా అవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని అన్నిటినీ ఒకసారి మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే అందులో మనకి తెలిసిపోతుంది. మనం బడ్జెట్ ఎలా రాసుకోవాలి. ఫస్ట్ మిల్క్ అండి, మనం డైలీ యూజెస్కి వాడతాం కాబట్టి మనం ఎంత తీసుకుంటామో, మనకి ఎంత ఖర్చు అవుతుంది నెలకి అన్నది ఒక బుక్ మీద రాసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చి గ్రాసరీస్. ఈ గ్రాసరీస్ అనేది మనము సూపర్ మార్కెట్కి, డీమార్ట్కి అలా వెళ్ళిన చోట మనకి బిల్ ఎక్కువ అవుతుందండి. అదే మనకి ఇంట్లో ఏదైతే అయిపోయిందో అది ఒక పేపర్ మీద రాసుకుని ఒక చిన్న షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ బిల్లు తక్కువ అవుతుంది. సో అలా మనం తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి బేకరీ ఫుడ్. బేకరీ ఫుడ్ అనేది ప్రతి ఒక్కళ్ళు బయట ఫుడ్ని ఇష్టపడుతూనే ఉంటారు. కాకపోతే అవి మనం ఇంట్లోనే ట్రై చేసి సగానికి సగం వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి క్లాతింగ్ లైక్ షాపింగ్ అని కూడా అనుకోవచ్చండి. ఈ షాపింగ్ వచ్చేసి మనము ఎక్కడో ఏదో చూసి నచ్చిందని అలా ఇలా కొనుక్కుంటూ ఉంటాము. అయితే ఏమైందంటే మనకు అవసరమైంది ఒక డ్రెస్ అయితే మనం అక్కడికి వెళ్ళి తీసుకునేది 4-5 డ్రెస్సెస్ తీసుకుంటాము. కాబట్టి మనకి అలా కూడా ఖర్చు ఎక్కువ అవుతుందండి. మనకి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి లాండ్రీ. ఈ లాండ్రీ వచ్చేసి మనకి హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ బిల్లుని తగ్గించవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్. ఇదేంటంటే మనం జాబ్కి అది వెళ్ళాలంటే ఖచ్చితంగా స్కూటీకి పెట్రోలో లేదంటే ఆటోనో బస్సో ఏదో ఒకటి అయితే వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం అయ్యే ఖర్చు అండి ఇది. అండ్ ఎక్సెట్రా ఖర్చు అంటే ఎక్స్ట్రా మనం ఏవైతే ఖర్చు పెట్టుకుంటామో అదంతా ఎక్సెట్రాలోకి వస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా రెంట్ ఉంటుంది, కరెంటు బిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. నేను ఏదో యావరేజ్గా వేసాను అంతే, ఎలా వేసుకోవాలన్న దానికి ఐడియా కోసం. సో ఇదంతా చూసుకుంటే మనకి నెలవారీ ఖర్చు అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము, మనకి ఒక శాలరీ ఒక 20,000 వచ్చింది అనుకోండి రఫ్గా. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఖర్చు ఎంత అయింది మనకి 10,550 అయ్యింది. అవునా, 10,550 అయితే మనం ఏం చేస్తాము, శాలరీలోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే ఎంతైతే ఉంటుందో అది సేవింగ్ అనుకుంటాము. సేవింగ్ వచ్చి ఎంత అయింది మనకి 9,450. అవునా, దీన్ని మనము సేవింగ్ అనుకుంటాము. అయితే ఇది నిజంగా సేవింగేనా అండి? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు అన్నది ఇప్పుడు మనం చూద్దాము. మనం ఇందాక రాసుకున్న ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చులో
మనకి బేకరీ ఫుడ్ అనేది 500 వేసుకున్నాము. అయితే ఈ బేకరీ ఫుడ్ 500 ఖచ్చితంగా ఉండాల్సిందేనా నెలలో? కాదు. ఈ లాండ్రీ చెప్పాను కదండి, మనం ఇంట్లో ఈజీగా చేసుకుంటే ఈ 500 కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎక్సెట్రా ఖర్చులు 200 పెట్టాం కదండి, 2000 పెట్టాము. ఇందులో కూడా అన్ని అవసరమైనవి ఉండవండి. ఇవన్నీ తగ్గించుకుంటే ఆ తగ్గిన అమౌంట్ కూడా మనకి సేవింగ్కి యాడ్ అవుతుంది. అది మనకి సేవింగ్ అవుతుంది. కాబట్టి మనం ఒకసారి ఖర్చు చేసే ముందు ఆలోచించుకోవాలి. ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఎంత వస్తుంది, ఎంత సేవ్ చేస్తున్నాం అన్నది ఆలోచించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి సేవింగ్ టిప్స్ అండి. మనం ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా స్టార్టింగ్లో. అది వచ్చి మనకి ఫస్ట్ ఆదాయం అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి నెలవారీ, అది చూసుకోవాలి. అందులోంచి మనం ఖర్చు ఎక్స్పెండిచర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అన్నది మైనస్ చేస్తే నెక్స్ట్ మనకు వచ్చేది సేవింగ్ అండి. పొదుపు వస్తుంది, ఎంత మనము సేవ్ చేస్తున్నాము మంత్లీ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిల్స్ అండ్ ఎక్స్పెండిచర్ రైటింగ్ ఆన్ నోట్స్. అంటే మనము ఏమేమైతే ఖర్చు పెడుతున్నామో, ఏమేమైతే మనకి బిల్స్ వస్తాయి కదా, కరెంటు బిల్ అని, లేదు మనం డీమార్ట్కి ఇలా వెళ్ళినట్టయితే పెద్ద పెద్ద బిల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఒక నోట్స్ మీద రాసుకుంటే ఏ మంత్కి ఆ మంత్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు అందులో మనకి ఖర్చు ఎంత అయింది, లాస్ట్ మంత్ కని మంత్ ఎందుకు ఎక్కువ అయింది, ఏమి ఎక్స్ట్రాగా తీసుకున్నామో, అవి అవసరమా లేదా, ఇదంతా మనం ఆలోచించుకునే అవకాశం అయితే మనకి ఉంటుందండి. కాబట్టి అప్పుడు అందులో ఎన్ని ఎక్స్ట్రాస్ ఉంటే నెక్స్ట్ మంత్ మనకి అది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఇది కరెంట్ సేవింగ్. కరెంట్ సేవింగ్ ఏంటి అనుకుంటున్నారా? మనము ఏ రూమ్లో అయితే ఉంటామో ఆ రూమ్లో లైట్ అండ్ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. అయితే మనం ఆ రూమ్ నుంచి వెళ్ళగానే అవి ఆఫ్ చేసుకుని వెళ్ళాలి, లేదంటే మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. అది కూడా ఒక రకంగా సేవింగే కదండి. ఖర్చును తగ్గించినా అది మనకి సేవింగ్ కిందే లెక్క వస్తుంది. కాబట్టి నెక్స్ట్ సెకండ్ పాయింట్ కరెంట్ సేవింగ్. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి వాటర్ సేవింగ్. మనకి పెద్దవాళ్ళు చెప్పేవారు ఇంతకుముందు, ఇంట్లో వాటర్ ఎంత ఖర్చు అయితే ఏ డబ్బు అంత ఖర్చు అవుతుంది అని. ఆ విధంగా చూసుకున్నా మనకి వాటర్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లేదు మనము ప్రాక్టికల్గా చూసుకున్న వాటర్ ఎంత వాడుకుంటే అంత స్పీడ్గా మనము వాటర్ మోటార్ వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి ఆఫర్ షాపింగ్. ఎక్కడైనా ఏదైనా షాప్లో ఆఫర్స్ ఉన్నాయంటే చాలండి, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోయి 5000 2000 వస్తుందంటే తక్కువకు వచ్చేస్తుంది కదా అన్నట్టుగా కొనుక్కొని వచ్చేస్తాము. అవసరం ఉన్నా లేకపోయినా కానీ తీసేసుకుంటాము. కానీ అది ఎంతవరకు అవసరం అన్నది మాత్రం మనం ఆలోచించమండి. ఆఫర్ అంట్లోకి ఇంకా అది మనకి తెలియదు. సో అది తగ్గించాలి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చి ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసేదైతే ఇదేనండి. ఫోన్ చేతిలో ఉంటుంది, 24 గంటలు అలా అలా స్క్రోల్ చేస్తూ ఉంటాము. ఏదైనా నచ్చిందంటే తీసేసుకుంటాం. అది మనకి అవసరమా లేదా, ఎంతవరకు అవసరం అన్నది మాత్రం మనం ఆలోచించమండి. సో ఆన్లైన్ షాపింగ్ కూడా తగ్గించుకుంటే మనకి సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలండి. అంటే బయట ఫుడ్ మనకి మామూలుగానే హెల్త్కి అసలు మంచిది కాదు. అండ్ అది అవాయిడ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఆరోగ్యం పాడైన హాస్పిటల్కి వెళ్ళామంటే ఈజీగా 5,000 to 10,000 అయిపోతుందండి. కాబట్టి అది కూడా మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. ఇక సెవెంత్ వన్ వచ్చి దుబారా ఖర్చులు. దుబారా ఖర్చులు అంటే ఏముంది, పక్క వాళ్ళకు ఉంది మనకు లేదు అని వాళ్ళు కొనుక్కున్నవన్నీ మనం కొనుక్కుంటే వాళ్ళకి సాగనట్టు మనకు సాగదు కదండి. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకునే తీసుకోవాలి. ఇక ఇలా సేవ్ చేసిన అమౌంట్ని మనము ఒక విలువైన వస్తువుకి వాడండి. అంటే గోల్డ్ కానీ, లేదంటే బ్యాంక్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ అలా మనం సేవ్ చేసుకున్నట్లయితే
పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్లో సేవ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఏదైనా మంచి యూస్కి మనకి అవసరం అవుతాయి. కాబట్టి ఇలా సేవ్ చేయాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి తప్పకుండా మనీ సేవ్ చేయడం అనేది మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ మనీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసొస్తుంది. చిన్న కిట్టి బ్యాంక్స్ లాంటివి వాళ్ళకి తీసుకుని మీరు ఎప్పుడైనా ఇచ్చిన మనీ కానీ ఊర్లోకి వెళ్తుంటే సరదాగా అమ్మమ్మలు తాతయ్యలు ఇస్తుంటారు కదా, ఆ మనీని అంతా ఆ కిట్టి బ్యాంక్స్లో సేవ్ చేసుకోవడం వాళ్ళకి అలవాటు చేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే అందులోంచి తీసుకుని ఖర్చు పెట్టుకోమని మనము నేర్పించాలండి. అప్పుడు వాళ్ళకి మనీ విలువ ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళకి ఖర్చు పెడితే అయిపోతాయేమో అన్న ఒక భయం అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అలవాటు అవుతుందండి. అది వాళ్ళ ఫ్యూచర్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.